అస్సలాముఅలైకుం అండ్ నమస్కారం 39 వార్డ్ ప్రజలందరికీ కూడా మీ అందరికీ తెలిసిందే ఎస్టర్డే మన దుర్గాప్రసాద్ కదమ్మా దుర్గాప్రసాద్ అనే ఒక మన 39 వార్డ్ కుర్రోడే కేజీస్లో అడ్మిట్ అయి ఉన్నాడు. వాళ్ళ వైఫ్ వాళ్ళ తల్లి గారు నేను నిన్న ప్రామిస్ చేశాను ఇలాగా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తానని చెప్పి. దేవుడి దేవల్ల ఆపరేషన్ కూడా చాలా బాగా అయిపోయింది. ఈరోజు వీళ్ళని ఫైనాన్షియల్ సపోర్ట్ చేయని నేను పిలిచాను, ఎందుకంటే వీళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. నేను ప్రజల్ని కోరేది ఏంటంటే ఈ ఒక వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, మీరు షేర్ కూడా చేయండి. ఈ వీడియోని 39 వార్డు కంప్లీట్. నేను ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు, ఏ మతం ఏ కులం భేదాలు లేకుండా నేను పని చేసుకుని వస్తున్నాను. ఇప్పుడు రాబోయేది జనవరిలో కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ దగ్గర వచ్చి ప్రజల్ని సాయం చేయడం కాదు, అది మేము మాత్రం కంటిన్యూ చేసుకొని రావాలా ప్రజాసేవ అంటే. నేను మన 39 వార్డు ప్రజలందరినీ కోరేది ఏంటంటే, నా లాంటి వ్యక్తిని మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చారనుకోండి కార్పొరేటర్గా, నా ఒక్క శాలరీ జీతం కూడా ఏదైతే నాకు గవర్నమెంట్ ఇస్తాదో ఆ శాలరీ కూడా నేను ప్రజాసేవలో ఖర్చు పెడతాను. ఇంకో మాట, మీరు మాత్రం నా గడ్డంని చూడొద్దండి, నా మనసుని చూడండి, నేను ఎలాంటి వ్యక్తి అని. మీరు నా గడ్డని చూడొద్దండి, ఒక భారతీయుడిలాగా నన్ను చూడండి, మీ ఒక అన్న మీ ఒక తమ్ముళ్ళలాగా నన్ను చూడండి. ఒక్క ఛాన్స్ మన 39 వార్డులో నాకు ఇవ్వండి కార్పొరేటర్ గాని, నేను ఏం చేస్తానో మీరు చూస్తారు. కానీ ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ మాట. మీకు రీసెంట్లీ వాళ్ళ వీధిలో చేయించిన పనులు, నేను ఫెర్రీ రోడ్లో చేయించిన పనులు, ఫెర్రీ రోడ్ నేను నియర్లీ 5 కాలేజీలు వేయించాను. రీసెంట్లీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అది చేయించాను. సత్తమ్మ టెంపుల్ రీసెంట్లీ లైట్ చేయించాను అక్కడ వాళ్ళ వీధుల్లో. లక్ష్మీ టాకీస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ 2 years ముందు అనుకుంటాను, నీళ్లు వచ్చేస్తే మోటార్స్ తెచ్చి అక్కడ మోటార్స్ కూడా తీసి నేను ఆ నీళ్ళని లాగించాను. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. మీ అబ్దుల్ గఫూర్ లడ్డూబాయ్, మీ ఒక్క భారతీయుడని మీ ఒక్క మనసులో పెట్టుకొని నన్ను గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్స్ ఉంటే మాత్రం నేను మన కూటమి ప్రభుత్వంతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు కానీ లడ్డూబాయికి సీట్ ఇస్తే మాత్రం బంపర్ మెజార్టీతో గెలిచి అందరు మనసులు గెలుచుకొని ఆ ఒక్క సీట్ని మన చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో పెడతానని ఇది ఒక నా ప్రామిస్. జై హింద్ అండ్ జై భారత్.